గులాబీ జెండాతోనే తెలంగాణ కళ సాకారమైంది. 10 ఏళ్ల పాటు పాలనలో అద్భుతాలు చేసి చూపినాం. కానీ తెలంగాణకు విలన్ కాంగ్రెస్ అని అంటూ రజతోత్సవ సభలో కేసీఆర్ చాలా ఘాటుగా కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సార్, కేసీఆర్ ప్రసంగంలో మీకు కనిపించిన రాజకీయ వ్యూహం ఏంటి? అంటే ఒకటి మీరు అన్నట్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ పైనే ప్రధానంగా టార్గెట్ చేశాడు. దట్ ఈస్ అండర్స్టాండబుల్. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్, రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రధాన అధికారంలో ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీజేపీ గురించి కేవలం ఒక్క మాట మాట్లాడంతే. ఈ 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వలేదు, జాతీయ హోదా ఏ ఒక్క ప్రాజెక్టుకి ఇవ్వలేదు, ఇన్ని మెడికల్ కాలేజీలు పెడితే మనకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వలేదు, ఇంతకు మించి ఏమీ మాట్లాడలేదు. నరేంద్ర మోడీ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించాడు, బిడ్డను తీసి తల్లిని చంపారు. ఇట్లాంటి అంటే ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలపైన ఒక్క మాట మాట్లాడే. దేశంలో ఇప్పుడు వక్ఫ్ చట్టం, సవరణ చట్టం వచ్చింది. దేశంలో అనేక విధానాలపైన ప్రతిపక్షాలన్నీ రగులుతున్నాయి. కానీ సర్ప్రైజింగ్ ఏంటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో మరి ఎందుకు మాట్లాడలేదు అనేది ఒక అంశం. అంటే గతంలో మీరు ఏ ఉపన్యాసమైన కేసీఆర్ చూడండి, కాంగ్రెస్ను అటాక్ చేసిన దాంట్లో ఎంతో కొంత భాగం బీజేపీని కూడా అటాక్ చేసేవాళ్ళు కాంగ్రెస్ను. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న మాట ఎంత నిజమో, ప్రతిపక్ష స్పేస్ను బీజేపీ ఆక్రమిస్తున్న మాట కూడా నిజం. అందువల్ల బీజేపీని కూడా టార్గెట్ చేశారు. మరి బీజేపీని టార్గెట్ చేయలేదు అంటే ఇది రాబోయే కాలంలో కొత్త రాజకీయ పునరేకీకరణ, పొలిటికల్ అలైన్మెంట్కు, రీఅలైన్మెంట్కి ఏమైనా ఇండికేటరా అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండవది, ఇందులో ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు పెట్టి టార్గెట్ చేయలే. రేవంత్ ప్రతిరోజు కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నా, సింప్లీ ఇగ్నోర్డ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అన్న పదం కూడా వాడటానికి కేసీఆర్ ఇష్టపడలే. ఇది కూడా వ్యూహాత్మకమే. ఎందుకు, ఏంటి ఆ వ్యూహం అంటే, తన స్థాయికి రేవంత్ కాదు, తన పిల్లల స్థాయి అని. ఎందుకంటే అందులో ఒక ఉపన్యాసంలో అన్నాడు కూడా, పిల్లలకే సమాధానాలు చెప్పలేకపోతున్నారు, నాకేం చెప్తారు అన్నాడు. పిల్లలంటే కేటీఆర్, హరీష్ అని ఆయన ఉద్దేశం. సో అందువల్ల రేవంత్ రెడ్డి స్థాయి లేదు అని మొదటి నుంచి బీఆర్ఎస్ వాదన. నేను చాలాసార్లు చెప్పాను, స్థాయి అనేది ప్రజలు ఇస్తారు తప్ప ప్రత్యర్థులు ఇవ్వరు. సో రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్. కానీ కేసీఆర్ వ్యూహాత్మకంగా రేవంత్తో ఫైట్ పికప్ చేసుకోదలుచుకోలే. అది కూడా వ్యూహాత్మకమే. ఎందుకంటే ఇప్పుడు కూడా పొలిటికల్ రైవల్స్ను కరెక్ట్గా చూజ్ చేసుకోగలగాలి కూడా. సో అది కూడా వ్యూహాత్మకంగానే రేవంత్ గురించి తాను మాట్లాడదలుచుకోలేదు. మూడవది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పవర్ స్ట్రగల్ను ఒక రకంగా సింబలైజ్. మనందరికీ తెలుసు, రేవంత్తో పాటు బట్టి విక్రమార్క కూడా పోటీ పడ్డాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ పడ్డాడు. ముఖ్యంగా ఈ ముగ్గురు అయితే పోటీ పడ్డారు ముఖ్యమంత్రి పదవికి. అందులో బట్టి విక్రమార్క ముఖ్యం, అందుకే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, ఆర్థిక మంత్రిగా ఇచ్చారు. మరో ఉప ముఖ్యమంత్రి ఎవరికి ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల గురించి ఒక్కొక్కరికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి అన్న వాదనలు వచ్చినా బట్టి విక్రమార్క స్థాయిని తగ్గించకూడదు కనుక ఇవ్వలేదు. నేను గమనిస్తే నిన్నటి స్పీచ్లో బట్టి విక్రమార్క పేరు పెట్టకపోయినా ఫైనాన్స్ మినిస్టర్ని టార్గెట్ చేశారు. సో ఆశ్చర్యంగా ఉంటుంది మీకు, ముఖ్యమంత్రి పైన టార్గెట్ కాకుండా ఫైనాన్స్ మినిస్టర్ని ఎందుకు టార్గెట్ చేశాడు? దాంట్లో కూడా ఒక రాజకీయ వ్యూహం. తన ప్రత్యర్థి బట్టి విక్రమార్క, కానీ తన ప్రత్యర్థి రేవంత్ రెడ్డి కాదు అని. సో రేవంత్ కన్నా బట్టిని ఎలివేట్ చేయాలి అనేది ఒక రకమైన ఎత్తుగడ. అందులో భాగంగానే రేవంత్ని ఇగ్నోర్ చేసి బట్టి విక్రమార్కను తన ప్రిన్సిపల్ రైవల్ పొజిషన్లో కూర్చుండబెట్టాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గతమైన డిఫరెన్సెస్ను తనకు అనుకూలంగా వాడుకోవాలన్న రాజకీయ వ్యూహం అందులో మనకు కనబడుతుంది. ఇది మూడవది. నాలుగవది ఏంటంటే, ఇందులో మీకు తన ప్రభుత్వము చేసిన అనేక పనుల గురించి చెప్పారు. సో ఎవరైనా చెప్పుకుంటారు, అందులో ఆశ్చర్యం లేదు. కానీ తన ప్రభుత్వం చేసిన పనుల గురించి చెప్పే సమయంలో మరి ప్రజలు ఎందుకు ఓడించారు? సో తాను అభివృద్ధి చేసింది, తెలంగాణను ఒక పటిష్టమైన రాష్ట్రంగా మార్చాను, కరెంటు, రైతు బంధు, కేసీఆర్ కిట్టు,
ఇలా చాలా విషయాలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చెప్పారు. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఎక్కడ తన పార్టీ లోపించింది, ఎక్కడ ఎందుకు ఓడిపోయారు? ఏదో కారణం లేకపోతే ప్రజలు ఓడించారు కదా. దాన్ని అడ్రస్ చేసి తాను సవరించుకుంటాను, ఇక నుంచి మేము ఈ పొరపాటు చేసాము, మేము పొరపాటు ఈసారి సవరించుకుంటాం. ఉదాహరణకు ఇన్ని మంచి పనులు చేసినా ప్రజలకు ఎక్కడో ఒక చోట మా పట్ల అసహనం కలిగింది, దీన్ని మా ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత కావచ్చు, లేదు నేను అందుబాటులో లేను అనేటువంటి అభిప్రాయం కలగచ్చు, ఇక నుంచి ఆ అభిప్రాయం కూడా కలగకుండా చూసుకుంటాం. ఇలా ఏదో ఒక కోర్స్ కరెక్షన్ చెప్పడం ద్వారా ప్రజలు ఎందుకు ఓడించారు, కేసీఆర్లో మార్పు వచ్చింది, కేసీఆర్ అర్థం చేసుకున్నాడు, కేసీఆర్ను రిజెక్ట్ చేయొచ్చు కానీ రిఫార్మ్డ్ కేసీఆర్ వస్తే ప్రజలు ఆహ్వానిస్తారు అనే వ్యూహాన్ని ఆచరించాలి. కానీ అది ఎక్కడ ఆచరించలేదు, తన తప్పేమీ లేదు. ఓటమికి ప్రజలే మోసపోయారు కాంగ్రెస్ పార్టీని చూసి అని విమర్శ తప్ప ఆత్మవిమర్శ ఎక్కడా లేదు. మీరు ఇందులో ఎంటైర్ స్పీచ్లో ఆత్మవిమర్శ లేదు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు కూడా విమర్శ కాదు, ప్రజలు తీర్పులు చెప్పినప్పుడు ఆత్మవిమర్శలు చేసిన వారిని ప్రజలు ఆహ్వానిస్తారు. మీకు నరేంద్ర మోడీ స్థాయి నాయకుడు వ్యవసాయ చట్టాల మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తే దాన్ని బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. అందువల్ల రాజకీయాల్లో అది ఆహ్వానిస్తారు ప్రజలు. సో ఆ రకమైన సెల్ఫ్ క్రిటిసిజం, విమర్శ తప్ప ఆత్మవిమర్శ కనిపించలేదు. ఇక 5వది చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి మెచ్చుకున్నాడు. మీకు ఇందులో ఆసక్తిగా ఉంటుంది చూడండి. అంటే అది మొదటి నుంచి కూడా బీఆర్ఎస్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మంచి రిలేషన్ ఉంది, టీడీపీతో ఆ వ్యతిరేకత ఉంది. సో మరోసారి చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడం, తెలంగాణ పదాన్ని నిషేధించాడు చంద్రబాబు నాయుడు అని. కానీ మరి రాజశేఖర రెడ్డి కూడా పాస్పోర్ట్ తీసుకోవాలా తెలంగాణ రావటానికి అని 2009 ఎన్నికల సమయంలో గుర్తుండే ఉంటుంది మీకు. తెలంగాణలో ఎన్నికలు అయిపోయి రాయలసీమలో ఎన్నికలు వచ్చినప్పుడు, సీమాంధ్రలో ఎన్నికలు వచ్చినప్పుడు అప్పటిదాకా ఆయన మాట అన్నాడు. మరి ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించాడు అని ప్రస్తావించినప్పుడు సీమాంధ్ర రాజకీయ నాయకులు ఎవరైనా ఒకటే అనేది ఎక్కడా ప్రస్తావించలేదు. మీరు గమనించండి. ప్రస్తావించకుండా వెళ్ళి రాజశేఖర రెడ్డిని అప్రిషియేట్ చేశారు. ఆరోగ్యశ్రీ మీరు అప్రిషియేట్ చేసి కేవలం చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు. ఇలా ఉంటారు సీమాంధ్ర నేతలు. చంద్రబాబు నాయుడు మా అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించాడు, రాజశేఖర రెడ్డి ఏమో సీమాంధ్రపై పాస్పోర్ట్ కావాలా అన్నాడు అనలే. సో అందువల్ల తన రాజకీయ వైఖరిలో స్పష్టంగా మీకు 2009 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు భుజాలపైన తుపాకీ పెట్టి మహాకూటమిని కాంగ్రెస్ని కలిచాడు కేసీఆర్. ఇప్పటికి కూడా అదే స్ట్రాటజీ ఉంది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అభిమానులు తనకు ఉపయోగపడతారు, చంద్రబాబు నాయుడును మాత్రం టార్గెట్ చేయాలి అనే లక్ష్యం కనబడుతోంది. ఇక 6వది మీకు ఇందులో తెలంగాణ సెంటిమెంట్. అందువల్ల తెలంగాణ సెంటిమెంటుకు కాంగ్రెస్ విలన్, బీఆర్ఎస్ హీరో అనే ఒక డైమెన్షన్ను ప్రజెంట్ చేయదలుచుకున్నారు. అందులో మీకు ఈ కేసీఆర్ ఉపన్యాసానికన్నా ముందు పాటలు చూసిన కంప్లీట్గా కేసీఆర్ను ప్రొజెక్ట్ చేస్తూ, కేసీఆర్ తెలంగాణ ఐకానిక్ ఇమేజ్ను ప్రొజెక్ట్ చేస్తూ కంప్లీట్ క్యాంపెయిన్ నడిచింది. మీకు అందుకే మళ్ళీ తెలంగాణ అస్తిత్వ మూలాలకు టీఆర్ఎస్ వెళ్తుంది. అందుకే మీకు 1960s నుంచి మొదలుపెట్టి 1956లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రతో కలిపాడని మొదలుపెట్టి లేటెస్ట్ 2014లో ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది అనే వరకు కాంగ్రెస్ పార్టీయే తెలంగాణకు విలన్ అని ప్రజెంట్ చేయదలుచుకున్నారు. అందుకే మంత్రులు మీరు సోనియా గాంధీ ఎందుకు కలిశారు అని ప్రస్తావించారు. అందువల్ల తెలంగాణ ఐడెంటిటీ అనేది ఇప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో ఫ్రెష్గా ఉన్న అంశము. ఆ తెలంగాణ ఐడెంటిటీ ఆధారంగానే తాను రాజకీయ ప్రస్థానం వాస్తవంగా 2023 ఎలక్షన్స్లో ఇంకా తెలంగాణ ఐడెంటిటీ పవర్ చూపెడుతుందా అని భావించారు. కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాల అనంతరం మళ్ళీ తెలంగాణ ఐడెంటిటీని నమ్ముకుంటున్నారు. 7వది మీకు
ఇక్కడ ఇంకొక భారత రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి అనేది ఇక వదిలేశారు. మీరు గమనిస్తే ఎక్కడా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడలేదు. మీరు అంతకుముందు కేసీఆర్ స్పీచెస్ చూడండి, భారతదేశంలో జీడిపి ఇంత, చైనాలో జీడిపి అంత, మన అగ్రికల్చర్ ఇంత, అక్కడింత, అసలు దేశానికి కాంగ్రెస్ బీజేపీలు భ్రష్టు పట్టించాయి, దేశంలో ఇన్ని నీటి వనరులు ఉన్నాయి, ఇంత అభివృద్ధికి అవకాశం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవారు కేసీఆర్. నేను దాంట్లో ఎక్కడా దేశ రాజకీయాలు, దేశంలో ఉన్న పరిస్థితులు ఏది ఒక్క మాట కూడా మాట్లాడలే. అంటే మరి దేనికి సంకేతం అంటే భారత రాష్ట్ర సమితి ప్రయోగం ఇక ముగిసింది. పేరు మార్చుకోవటానికి సాంకేతిక పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా తెలంగాణ రాష్ట్ర సమితిగానే ఉండిపోతుంది అనేది ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. 8వది ఆపరేషన్ కగార్, దీనికి మద్దతు ప్రకటించాడు. మీరు ఇదొక ట్రెండ్ రాజకీయాల్లో, అధికారంలో ఉంటే నక్సలైట్లను ఏరివేస్తాం, ప్రతిపక్షాలు ఉంటే నక్సలైట్లను మెచ్చుకుంటాం, అండగా ఉంటాం, మాట్లాడతామని. సో ఎందుకంటే తెలంగాణలో గ్రామసీమల్లో ఇప్పటికీ మావోయిస్టులకు, నక్సలైట్లకు అనుకూలత ఎంతో కొంత ఉంది అని నమ్ముతున్నాడా కేసీఆర్? అందుకే దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నాడా అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే చర్చలు జరపాలని పిలిపించాడు, ఆపరేషన్ కగార్ ఆపాలని కూడా పిలిపించాడు. సో మరి ఇదొక ఇంట్రెస్టింగ్ అబ్జర్వ్. ఒకవైపు భారతీయ జనతా పార్టీ మార్చి 2026 నాటికి అసలు నక్సలిజమే లేకుండా చేస్తాను అని మాట్లాడుతుంటే కేసీఆర్ ఆపరేషన్ కగార్ ఆపండి, చర్చలు జరపండి అని ఆర్గ్యుమెంట్ ముందు పెడుతున్నారంటే ఇట్స్ వాట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ స్ట్రాటజీ ఇది అని. మరి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా చర్చల కోసం ప్రయత్నించారా? కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నాడు, ఎప్పుడైనా రాజశేఖర టైంలో చర్చలు జరిగాయి తప్ప తెలంగాణ వచ్చాక ఎక్కడ చర్చలు జరగలేదు. ఇక 9వది కాంగ్రెస్ పార్టీ ప్రామిసెస్, అవి ఇంప్లిమెంటేషన్. అంటే రాబోయే కాలంలో కేసీఆర్ బీఆర్ఎస్ స్ట్రాటజీ అలా కాంగ్రెస్ ఇచ్చిన హామీలపైన వెంటబడదలుచుకున్నారు. ఎందుకంటే ఆయన స్పీచ్లో అత్యధిక భాగం కాంగ్రెస్ హామీల గురించే ఉంది. మీరు గమనిస్తే సో కాంగ్రెస్ హామీల గురించి ఎక్కువగా మాట్లాడాడు. 10వది ఈ ప్రభుత్వం పైన ఎలా ఉంటారు, మీకు ఈ మధ్య ప్రస్తావించాడు కూడా. మీకు దుబాక ఎమ్మెల్యే మాటలు సంచలనం కలిగించాయి. ఎమ్మెల్యేలను కొనండి, మేము డబ్బులు ఇస్తామంటూ రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తున్నారని కొత్త ప్రభాకర్ స్టేట్మెంట్, దాన్ని ప్రస్తావించి కూడా మాట్లాడాడు. ఈ ప్రభుత్వాన్ని మేము పడగొట్టము అని. మీకు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన డే 1 ఏమన్నారు, ఇది ఎక్కువ కాలం ఉండదు, ఈ ప్రభుత్వం పడిపోతుంది అని. ఇప్పుడేమో ప్రభుత్వాన్ని మేము పడగొట్టము, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలే తీర్పు చెప్తారు, ఇంకా ఏముంది 1.5 year అయిపోయింది, 6 నెలలు చివరిన ఎన్నికలు, ఇంకా 2.5 years ఉంది కదా అంటూ 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అని సంకేతాలు ఇచ్చాడు. అది దేనికి సంకేతం? అది అంటే తనకు ఎలాగో బలం లేదని కేసీఆర్ ఎక్నాలెడ్జ్ చేస్తున్నాడా? తన పార్టీ ఎమ్మెల్యేలే పోతున్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్కోవడం అనేది సాధ్యం కాదని అనుకున్నాడా? బట్ ఏదైనా ఈ ప్రభుత్వ పతనం మేము చెయ్యము, ఈ ప్రభుత్వం తన బలం ప్రజల తీర్పునే దారపోతుంది అనే సంకేతాన్ని ఇచ్చాడు. అంటే అదొక క్లియర్ ఇండికేటర్. ఈ మధ్య కొత్త ప్రభాకర్ స్టేట్మెంట్ తర్వాత తెలంగాణలో ఏం జరగబోతుంది, కాంగ్రెస్లో ఒక సెక్షన్ను లాగుతారా ఏమైనా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో నిన్న కూడా సీఎం కేసీఆర్ సీఎం అని నినాదాలు మనం చూసాం. సో అందువల్ల అంటే బీఆర్ఎస్ వ్యూహం ప్రతిపక్షంగానే ఉండదలుచుకుంది, ప్రతిపక్షంగానే. ఎందుకంటే ఆ మాట కూడా అన్నాడు, మాకు వాళ్ళకు తేడా తెలవాలి, అందుకని వాళ్ళు ఉండనియండి అధికారంలో అన్నాడు. అందువల్ల రాబోయే కాలంలో కేసీఆర్ అనుసరించబోయే రాజకీయ వ్యూహాలకు ఇది క్లియర్గా కనబడుతుంది. అంటే ప్రతిపక్షంలో ఉంటారు, ప్రతిపక్షంలో పోరాడతారు. అది కూడా మీకు నేనే బయలుదేరుతాను కూడా అన్నాడు. ఇక ముందు ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష పోరాటానికి, బీఆర్ఎస్ ప్రజా శ్రేణుల పోరాటానికి కేసీఆరే ప్రత్యక్ష నాయకత్వం వహిస్తాడు. ఇక అసెంబ్లీకి వస్తాడా ప్రధాన ప్రతిపక్ష నేతగా అంటే అది అనుమానాస్పదమే. చేంజ్ చేయాలి, మా పిల్లలకి ఆన్సర్ ఇస్తలే, నాకేం ఆన్సర్ ఇస్తాడు అన్నాడు. సో రేవంత్ గురించి ఒక్క ప్రస్తావన కూడా తీయలేదు. అంటే వెరీ క్లియర్లీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఫేస్ రేవంత్ రెడ్డి. అసెంబ్లీకి రాడు, అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావులే ఆ బీఆర్ఎస్ పక్ష పోరాటానికి నాయకత్వం వహిస్తాడు.
కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం కేసీఆరే ఉంటాడు. సో నేరుగా ప్రజాక్షేత్రంలో కేసీఆర్ పోరాడతాడు, అసెంబ్లీలో ఆయన తరఫున కేటీఆర్ హరీష్ పోరాడతాడనే సంకేతాన్ని కూడా ఇచ్చాడు. రైట్ సార్, ఈ రజతోత్సవ సభలో కేసీఆర్ భారతీయ జనతా పార్టీని పెద్దగా టార్గెట్ చేయలేదు, ఒకే ఒక విమర్శ చేశారు సార్. మీరు అన్నట్టు 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఇవ్వలేదు, అది కేంద్రం తెలంగాణకు ఇవ్వలేదు అని చెప్పి. 2023 ఎన్నికల ముందు చూసుకుంటే బీజేపీ టార్గెట్గా కేసీఆర్ చాలా మాటలు అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయినట్టు? బీజేపీపై కేసీఆర్ టార్గెట్ ఏమైంది? కేసీఆర్ రాజకీయ వ్యూహంలో ఏదైనా మార్పు కనిపిస్తోందా? అంటే 2023 ఎన్నికలు కాదు, 2024 లోక్సభ ఎన్నికలకు ముందు కూడా మీరు చూడండి, క్లియర్గా బీజేపీని కూడా ఈక్వల్గా అన్నాను కానీ సిగ్నిఫికెంట్గానే టార్గెట్ చేశారు. బహుశా ఈ 11 ఏళ్లలో కేసీఆర్ ఉపన్యాసాలలో బీజేపీని అతి తక్కువగా ప్రస్తావించిన స్పీచ్ ఇదే అనుకుంటాను. సో ఇట్ ఈస్ నాట్ వితౌట్ ఎనీ స్ట్రాటజీ, ఇది యాక్సిడెంటల్గా జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే అందులో కూడా మీరు తెలంగాణ స్పెసిఫిక్ విమర్శలే చేశాడు బీజేపీ పైన, కేంద్ర ప్రభుత్వ విధానాలపైన చేయలేదు, నరేంద్ర మోడీ విధానాలపైన చేయలేదు. మీరు గమనిస్తే మీకు ఎక్కడా కూడా కేవలం తెలంగాణ స్పెసిఫిక్, ఇలా తెలంగాణ ఏర్పాటును మోడీ అన్నాడు, తెలంగాణకు డబ్బులు ఇవ్వలేదు, మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు, ఇంతవరకే పరిమితమయ్యాడు. మొత్తం ఆయన ఉపన్యాసంలో బహుశా 1 సెంటెన్స్ 2 సెంటెన్స్లు మాత్రమే బీజేపీ పైన ఉన్నాయి. పోయిన చోటే వెతుక్కోవాలి అన్నాడు. అంటే తెలంగాణలో అధికారం పోయింది కనుక, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని లాక్కుంది కనుక, కాంగ్రెస్ నుంచి అధికారాన్ని లాక్కోవాలి, పోయిన చోటే వెతుక్కోవడం కరెక్ట్. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారాన్ని లాక్కోవడానికి మరో పార్టీ కూడా ముందుకు వస్తుంది. అందువల్ల నీవు బీజేపీతో పోరాడకుండా కాంగ్రెస్ నుంచి అధికారాన్ని ఎలా లాక్కుంటారు? అధికారాన్ని లాక్కునే అవకాశం లేదు కదా. పార్లమెంట్ సీట్లు ఎవరు లాక్కున్నారు? బీజేపీ లాక్కోలేదా? సో బీఆర్ఎస్కి అర్థం కావాల్సింది కాంగ్రెస్ ఒక్కటే శత్రువు కాదు. మీరు ఒక ఓటింగ్ ప్యాటర్న్ చెప్తున్నాను నీకు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 47% ఓటింగ్ అయితే 47 అనుకుంటాను, 47%. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు 10% తగ్గిపోయింది ఓటింగ్ నియర్లీ. ఆ ఓటింగు ఎవరికి పోయింది మీరు లెక్క తీయండి. మీకు 7% నుంచి బీజేపీ ఓటింగ్ 14% అయింది. అంటే బీఆర్ఎస్ ఓటింగ్లో అధిక భాగం కాంగ్రెస్ పార్టీకే రాలే, బీజేపీ కూడా పోయింది. ఇంకా లోక్సభ ఎన్నికలైతే మరింత స్పష్టం. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన అరౌండ్ 40% ఓటింగ్ అలాగే నిలబడ్డది కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో. కానీ బీజేపీ ఓటింగ్ 14% నుంచి 35% పెరిగింది. బీఆర్ఎస్ ఓటింగ్ 37% నుంచి 17% పడిపోయింది. అంటే క్లియర్గా బీఆర్ఎస్ ఓటింగ్ 20% తగ్గింది, బీజేపీ ఓటింగ్ 21% పెరిగింది. కాంగ్రెస్ ఓటింగ్ మోరాలెస్ ఏముంది అంటే బీఆర్ఎస్ ఓటింగ్ ఎటుపోతుంది? కాంగ్రెస్ వైపు కాదు. ఎవరు తీసుకుంటున్నారు? బీజేపీ తీసుకుంటోంది. మరి తన ఓటింగ్ను బీజేపీ తీసుకుంటుంటే బీజేపీని ఎదిరించకుండా, బీజేపీని ప్రశ్నించకుండా బీఆర్ఎస్ రాజకీయ మనుగడ ఎలా సాధ్యమవుతుంది? ఇక ఎన్నికలు అంటూ ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నాయి? నెక్స్ట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు లేవు. నెక్స్ట్ వచ్చే అతిపెద్ద పొలిటికల్ ఫైట్ జిహెచ్ఎంసీలో జరుగుతుంది. జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే కాదు, ఆ మాటకొస్తే కాంగ్రెస్ కాదు, ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. మీ లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలాన్ని అరౌండ్ 199 నుంచి సిగ్నిఫికెంట్గా తగ్గించి లాభపడింది ఎవరు? కాంగ్రెస్ కాదు కదా, బీజేపీ లాభపడింది. ఇవాళ మీకు జిహెచ్ఎంసీలో కాంగ్రెస్కు ఇటీవల ఫిరాయించిన కార్పొరేటర్లు మినహాయిస్తే 3 సీట్లు కదా, 2 మొదలు గెలిచారు, 1 లింగోజిగూడలో మీకు బై ఎలక్షన్లు గెలిచారు. సో ఉన్నాయి 3. మరి తన ప్రధాన ప్రత్యర్థి కదా బీజేపీ. మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏమని ఫైట్ చేస్తారు? కాంగ్రెస్ పార్టీని ఓడించమని ఫైట్ చేస్తారా, బీజేపీని ఓడించమని ఫైట్ చేస్తారా? మరి బీజేపీని ఓడించమని జిహెచ్ఎంసీలో ఫైట్ చేయాలి అంటే మరి బీజేపీ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు అతిపెద్ద సభ ఇదే నా అంచనా. దీని తర్వాత మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు సభ ఏమీ జరగదు. మరి ఎందుకు అంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో
బీఆర్ఎస్ బీజేపీలు ఏమైనా కలవబోతున్నాయా? ముందు లోపాయకారి అవగాహన పెట్టుకొని ఎన్నికలు అయ్యాక కాంగ్రెస్ పార్టీ కనుక బీజేపీ బీఆర్ఎస్ కలిసి జిహెచ్ఎంసీలో అధికారాన్ని ఏమైనా పంచుకుంటాయా? అసెంబ్లీ ఎన్నికల్లో అది పునాది అవుతుందా? ఎందుకంటే జిహెచ్ఎంసీలో అది బీఆర్ఎస్తో పోస్ట్ ఎలక్షన్లో బీజేపీ కలిస్తే ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు, ఎంఐఎంను అధికారంలోకి రాకుండా చేసేందుకు మేము కలుస్తున్నాం మాకు అని. ఇప్పటిదాకా కలవమని ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారంటే వాళ్ళకు ఒక ఆన్సర్ ఉంటుంది. అయినా విడిపోయి కలవడం బీజేపీ కొత్త కాదు. సో తెలుగుదేశానికి ఎన్డీఏ తలుపులు మూసేసినామని చెప్పిన అమిత్ షాయే తలుపులు తెరవలేదా? ఏడీఎంకేతో అన్నామలై బీజేపీ ఎంత తీవ్రంగా పోరాడిందో మనం చూడలేదా? అన్నామలై అనే అధ్యక్ష పదవిని తొలగించి ఏడీఎంకేతో పెట్టుకోలేదా? అందువల్ల అదేమి కొత్త కాదు కదా బీజేపీకి. సో అందువల్ల కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేయకపోవడం రాబోయే కాలంలో బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఒక రకమైన అవగాహన కుదరటానికి ఇదేమైనా సంకేతమా అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన రాజకీయ ఇష్యూ ఏంటి? ఏ రెండు పార్టీలు కలుస్తున్నాయనే కదా. బీజేపీ ఏమంటుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే. 2004లో కేంద్రంలో కేసీఆర్ మంత్రిగా ఉండే, ఇద్దరు కలిసి ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ చెప్తుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ చెప్తుంది. మీరు ఈ ప్రచారమే కదా బండి సంజయ్ని తొలగించాక కవితను అరెస్ట్ చేయకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు లాభపడిన ప్రచార అస్త్రమే ఇది కదా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని. ఇక బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనే జనం నమ్మరు కనుక బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటే అని వాళ్ళు చెప్తారు. అందువల్ల ఆ తెలంగాణ రాజకీయాల్లో బీజేపీతో ఎవరున్నారు అన్నదే కదా ప్రధానమైన విషయం. అలాంటప్పుడు కేసీఆర్ తనకు బీజేపీతో సంబంధం లేదని చెప్పడానికైనా మాట్లాడాలి కదా. బీజేపీ బీఆర్ఎస్లో కలవవు అని చెప్పడానికైనా మాట్లాడాలి కదా. మరి ఎందుకు మాట్లాడలేదు? అంటే 3 రకాల ఉదాహరణలు చెప్పాడు. మీరు తన ఓటింగ్ బీజేపీ తీసుకుంటోంది, రాబోయే రాజకీయ ఎన్నికల సమరం బీజేపీతో జిహెచ్ఎంసీలో ఉండబోతోంది, బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుంది అన్న నరేటివ్తో కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది. ఈ 3 కారణాల రీత్యానైనా బీజేపీని ఎదుర్కోవాలి. కానీ ఎందుకు మరి మాట్లాడతలేడు? గతంలోనేమో మీకు చెన్నై, త్రివేంద్రం, కోల్కత్తా, మీకు ముంబై ఇలా అంతటా తిరిగి కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద సమీకరణ చేస్తానని బయలుదేరిన కేసీఆర్ కాస్త ఎందుకు బీజేపీ పైన మౌనంగా ఉంటున్నాడు అని ఈ ప్రశ్న నిన్నటి ప్రసంగంతో బలంగా ముందుకొచ్చింది. అంటే చాలా అయిష్టంగా ఒక మాట అన్నాడు బీజేపీని. అది కూడా మోడీ ప్రభుత్వ విధానాలు. ఉదాహరణకు తనకు ప్రధానమైన ఓట్ బేస్లో ముస్లిం ఓట్ బేస్ ఒకటి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గణనీయంగా ముస్లిం ఓట్ బేస్ బీఆర్ఎస్కి పడింది, కాంగ్రెస్ కాదు. లోక్సభ ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ షిఫ్ట్ అయినా అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్తోనే ఉంది. అలా ముస్లిం ఓట్ బేస్ కీలకమైన వక్ఫ్ చట్టం గురించి కూడా మాట్లాడలేదు కదా, ఒక్క మాట ప్రస్తావించలేదు కదా వక్ఫ్ చట్టం నుంచి. అంటే మోడీ ప్రభుత్వ విధానాలను అనదలుచుకోలేదు. ఒక వివరణ ఏమంటున్నారంటే పహల్గామ్ దాడులో నేపథ్యంలో ఈ సభ జరిగింది కనుక సెంటిమెంట్ భావోద్వేగం ఉంది కనుక అందుకు కావాలనే మోడీ గురించి మాట్లాడలేదు, బీజేపీ గురించి అని ఒక ఎక్స్ప్లెనేషన్. అదే నిజమైతే మాట్లాడే తీరులో మార్పు ఉంటుంది. పహల్గామ్ దాడుల గురించి కూడా ప్రస్తావించి ఈ విషయంలో దేశమంతా ఒకటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా బీఆర్ఎస్ కలిసి వస్తుంది, ఇందులో రాజకీయాలకు అవకాశమే లేదు, పాకిస్తాన్కు మనం బుద్ధి చెప్దాం అని మాట అని మోడీ ప్రభుత్వం వినపడచ్చు. అది కూడా మాట్లాడలేదు మీరు గమనిస్తే. అందువల్ల ఏవి ఉద్దేశం ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక తనకు రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే. తెలంగాణ కాంగ్రెస్ విలన్ అన్నాడు, బీజేపీని విలన్ అనలే మీరు గమనిస్తే. సో విలన్ అనకపోగా ప్రతిపక్షాల తెలంగాణకు అనుకూలం అన్నారు. ఇప్పుడు ఎవరు ప్రతిపక్షము? మేము అనేక పార్టీల లెటర్లు తెచ్చాం, ప్రతిపక్షం ఒత్తిడి తెచ్చింది అన్నాడు. అంటే బీజేపీ క్రెడిట్ ఇచ్చాడు. కాంగ్రెస్ విలన్ అన్నాడు, కాంగ్రెస్ పార్టీయే విలన్ అన్నాడు. అంటే ఏం రాబోతోంది తెలంగాణలో? ఫ్యూచర్ పొలిటికల్ అలైన్మెంట్, రీఅలైన్మెంట్ ఏమైనా జరుగుతుందా అనే సందేహాలనైతే నేను ప్రసంగం లేవనెత్తింది. అండ్ ప్రభుత్వాన్ని పడగొట్టం, ప్రజలే వీపు సాపు చేస్తారు, ప్రజలే బుద్ధి చెబుతారు అని చెప్పి కేసీఆర్ మాట్లాడారు సార్. కానీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఫస్ట్ డే నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా 6 నెలల్లో ఈ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పి ప్రతిరోజు ఎవరో ఒకరు హరీష్ కానీ, కేటీఆర్ కానీ, ఇతర బీఆర్ఎస్ నాయకులు కానీ పదే పదే మాట్లాడేవారు. ఈ మధ్యనైతే మాట్లాడడం లేదు. అండ్ ఇప్పుడు కేసీఆర్ ప్రజలే బుద్ధి చెప్తారు, మేము ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం లేదని మాట్లాడారు. ఎందుకు ఈ మార్పు సార్? అంటే పడగొట్టలేరని అర్థమైందేమో. ఎందుకంటే 2023లో ఎన్నికలు అయ్యాక కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు ఇంక్లూడింగ్ మిత్రపక్షమైన సిపిఐతో కలిపితే 64. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచిందంతా 65. 65 అంటే ఏంటి? ఒక్క 6-7 ఎమ్మెల్యేలు అటు ఇటు అయితే ప్రభుత్వం పడిపోతుంది. కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో ఉండే లుక్కలు, మంత్రి పదవులకు అలకలు, నాయకుల మధ్య విభేదాలు, పదవుల కొరకు ఫైట్లు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ స్వభావము. అలాంటి పరిస్థితుల్లో 6-7 ఎమ్మెల్యేలు అటు ఇటు కావడం పెద్ద ఆశ్చర్యమే ఉంటుంది. మధ్యప్రదేశ్లో కాలేదా, కర్ణాటకలో కాలేదా, రాజస్థాన్లో అయ్యే పరిస్థితి దాదాపు రాలేదా, సో అందువల్ల మహారాష్ట్రలో కాలేదా, సో ఇది తెలంగాణలో కూడా ఎందుకు కాదు అనే క్వశ్చన్ ముందుకొచ్చింది. అప్పుడు ఆ కాంటెక్స్ట్లో బీఆర్ఎస్ అన్నమాట నిజం. కానీ నేను ఆ రోజు కూడా చెప్పాను, అంత సులభం కాదు. మిగతా రాష్ట్రాలకు తెలంగాణకు తేడా ఉంది. మీరు మధ్యప్రదేశ్, కర్ణాటకను తెలంగాణతో పోల్చలేరు. ఎందుకు పోల్చలేరంటే ఇక్కడ అక్కడ చేసింది బీజేపీ. పోనీ ఇక్కడ బీఆర్ఎస్ చేసిందన్నా బీఆర్ఎస్ బీజేపీలో కలవకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్నా కూడా అధికారం రాదు. మీరు ఒకవేళ కాంగ్రెస్ నుంచి ఒక 10 మంది వస్తారనుకుందాం, బీఆర్ఎస్లోకి 10 మంది వచ్చినా కూడా అధికారం వస్తుందా? 20 మందికి పైగా బీఆర్ఎస్లోకి వస్తే అప్పుడు అధికారం వస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి పోయినా అది కూడా సుస్థిర ప్రభుత్వం ఉండదు. 30 మంది పోవాలి. 30 మంది అంటే సగం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళి కేసీఆర్తో కలిస్తే అధికారం వస్తుంది. ఇది ప్రాక్టికల్గా సాధ్యమా? ఈలోగా బీఆర్ఎస్కి వెళ్ళిన 10 మంది ఎమ్మెల్యేలు ఇటువైపు వచ్చారు. ఇంకెక్కడిది? అటువైపు నుంచి వచ్చిన తర్వాత సంగతి ఇటువైపు నుంచి పోయారు కదా. 10 మంది అటు వెళ్ళారు, అనేక కారణాల రీత్యా మిగతా వాళ్ళు పోలే. లేకపోతే ఇంకా 16 మంది వెళ్ళిపోతారు. 26 మంది వెళ్ళిపోతే కాంగ్రెస్ విలీనమే, కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ శాసనసభాపక్ష విలీనం కూడా జరిగింది. అందువల్ల రాజకీయ పరిస్థితులు తెలంగాణలో ఆపరేషన్ లోటస్కి అవకాశం లేదు, ఆ పింక్ ఆపరేషన్కి అవకాశం లేదు ఉన్న అరిథమెటిక్ రీత్యా. ఎందుకంటే ఇక్కడ బీజేపీ బలం నిజంగానే బీజేపీకి ఒక 40 సీట్ల పైన ఉండుంటే కర్ణాటకలో జరిగేది, మధ్యప్రదేశ్లో జరిగేది, ఇక్కడ కూడా జరిగేది. గ్యారంటీగా ఆపరేషన్ లోటస్ మొదలయ్యేది. కానీ బీజేపీకి ఉన్నవి 8 సీట్లు మాత్రమే. సో బీజేపీకి 8 సీట్లు ఉండగా వాళ్ళు ఆపరేషన్ జరిపితే తీవ్రంగా నష్టపోతారు. ఎవరికి అధికారం ఇవ్వాల్సి ఉంటుంది? కేసీఆర్కి అధికారం ఇవ్వాల్సి ఉంటుంది. కేసీఆర్ వ్యతిరేక పోరాటంతోనే 8 సీట్లు వచ్చాయి. కేసీఆర్తో బీజేపీ పరోక్షంగా కలుస్తుంది అన్న అనుమానంతోనే బీజేపీకి ఉన్న సీట్లు పోయాయి, వచ్చే సీట్లు పోయాయి. అలాంటప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీని అస్థిరపరిచి కేసీఆర్ చేతిలో అధికారం ఎందుకు పెడుతుంది? ఈ పొలిటికల్ కాంటెక్స్ట్ రీత్యా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనుగడ సాధించగలిగింది. ఈలోగా జరిగిన 2 పరిణామాలు. 65 సీట్లు కాంగ్రెస్ కొంటే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి చేరారు. 75 అయింది. ఎంఐఎం ప్లేట్ ఫిరాయించింది. అధికారంలో ఎవరుంటే వాళ్ళకి మద్దతుగా ఉంటుంది కనుక వాళ్ళు కూడా వచ్చారు. అంటే వాళ్ళ 119 సీట్లు 82 సీట్లు ఉన్నాయి. 82 ఇటువైపు ఉన్నాయి, మీకు అటువైపు 29 ఉన్నాయి. ఎలా మరి ఎట్లా ప్రభుత్వాలు పడిపోతాయి? సో అరిథమెటిక్ ఈజ్ వెరీ క్లియర్. పోనీ కాంగ్రెస్లో ఎవరో ఒక నాయకుడు ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తీసుకొని బయటికి వచ్చి వేరే పార్టీతో కలుద్దామన్నా కూడా అవకాశం లేదు. సో ద ఎలక్టోరల్ అరిథమెటిక్ ఆఫ్ తెలంగాణ డజంట్ ఎలో ఫర్ దట్ ఆపరేషన్ యాజ్ ఆఫ్ నౌ. ఫ్యూచర్లో ఇంకా ఏమైనా మార్పులు వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువున చీరి వచ్చినా కూడా అది ఎన్నికలకు దారితీస్తుందే తప్ప కొత్త ప్రభుత్వం ఏర్పడక అంత సులభం కాదు. ఎందుకు కారణం ఏంటంటే తెలంగాణ రాజకీయం 3 స్తంభాలాటగా ఉండడం. ఇలాంటి ఆపరేషన్లు జరిగిన మీరు ఎక్కడైనా చూడండి, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర కూడా క్లియర్గా మహారాష్ట్రలో 2 కూటముల మధ్య, మధ్యప్రదేశ్, కర్ణాటకలో 2 పార్టీల మధ్యనే పోలరైజేషన్.
మీకు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, కర్ణాటకలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ప్లస్ జేడీఎస్, మహారాష్ట్రలో మహాయుతి వర్సెస్ మహావికాస్ అఘాది. అంతే తప్ప 3 ముక్కలు అట్లేదు ఇక్కడ. రాజస్థాన్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నా కూడా ప్రభుత్వం పడలేదు. అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం నిలబెట్టుకోగలిగారు సచిన్ పైలట్ తిరుగుబాటు తర్వాత కూడా. అందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా అనుభవాలు వచ్చాయి. ఇప్పుడు రాజస్థాన్ అనుభవం ఉంది, పంజాబ్ అనుభవం ఉంది. అక్కడ 4 స్తంభాలు అలాంటి కెప్టెన్ అమరేందర్ సింగ్ ఒకవైపు, సిద్ధు ఒకవైపు, చరణ్జీత్ సింగ్ చెన్నీ ఒకవైపు, సునీల్ జాకర్ ఒకవైపు, అందరు కలిసి రవి బియాస్ నదుల్లో మునిగిపోయారు. ఈ అనుభవాలన్నీ ఉన్న తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు తిరుగుబాటు చేసి ఇక్కడ తమ ప్రభుత్వాన్ని అస్థిరపరుచుకుంటారా? ఇంతకన్నా వర్టికల్ డివిజన్ కర్ణాటక కాంగ్రెస్లో ఉంది తెలంగాణ కన్నా. తెలంగాణలో లేని వర్టికల్ డివిజన్ కర్ణాటక కాంగ్రెస్లో ఉంది. డికే శివకుమార్, సిద్ధరామయ్యల మధ్య నిట్టనిల్లులో చిలిపోయింది కర్ణాటక కాంగ్రెస్. అక్కడ బీజేపీ బలమైన పార్టీ, థర్డ్ ప్లేయర్ లేరు. అక్కడే కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరపడలేదు. తెలంగాణలో ఎలా అస్థిరపడుతుంది? మీరు ఏమైనా అస్థిరపడితే కర్ణాటకలో పడాలి. అక్కడ బీజేపీ బలంగా ఉంది, ఈడీ ఉంది, సిబిఐ ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నిట్టనిల్లులో చీలిపోయింది. శివకుమార్, సిద్ధరామయ్య వర్గం మరి అయినా కూడా అక్కడ ప్రభుత్వానికి ఏం కాలే కదా. మీకు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. 6 ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కొని రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ సింగ్ మాను ఓడించారు. ఆయన తెలంగాణ నుంచి గెలవాల్సి వచ్చింది. అక్కడ కూడా పార్టీ నిట్టనిల్లులో చీలిపోయింది. సుఖేందర్ సింగ్ సుక్కు, ప్రతిభా సింగ్, వీరభద్ర సింగ్ ఫ్యామిలీ. మరి ఆడ కూడా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కాలే. కర్ణాటకలో హిమాచల్ ప్రదేశ్లో కన్నా ముందు తెలంగాణలో ఎట్లా పడిపోతుంది? బహుశా ఈ పొలిటికల్ రియలైజేషన్ కేసీఆర్కి వచ్చినట్టుంది. అందుకే మేము పడగొట్టము అని, ఇట్స్ బై డిఫాల్ట్. పడగొట్టే స్కోపే లేనప్పుడు ఎట్లా పడగొడతారు? పడగొట్టే స్కోప్ కనిపించడం లేదు కనుక బహుశా మాట్లాడచ్చు. అన్లెస్ సంథింగ్ మిరాకిల్ హ్యాపెన్స్, తెలంగాణ కాంగ్రెస్ చిందరవందర అయితే తప్ప అంత సులభం కాదు. ఆ పరిస్థితి అయినా కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయి స్థిరమైన ప్రభుత్వం అయ్యే అవకాశం లేదు. ఏమైనా ఉంటే ఫ్రెష్ ఎలక్షన్స్కి పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ సూచనలు, సంకేతాలు కూడా తెలంగాణ కాంగ్రెస్ లేవు. చాలామంది ఊహించిన దానికి భిన్నంగా అంతర్గతంగా విభేదాలు ఉండొచ్చు. ఏ పార్టీలో లేవు, బీఆర్ఎస్లో లేవా, సెకండ్ ర్యాంక్ లీడర్షిప్ల మధ్య, బీజేపీలో లేవా. కానీ మీ కాంగ్రెస్లో క్యాబినెట్, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మాత్రం విభేదాలు ఆ పార్టీకి ఎంబరాసింగ్ పొజిషన్కి వచ్చిన ఉదాహరణ లేదు. ఇప్పటి వరకు ఒక్క క్యాబినెట్ మంత్రి కూడా తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము వ్యాఖ్యానాలు చేసి ఇబ్బంది పెట్టింది లేదు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డో, ప్రేమ్ సాగర్ రావు, ఇంకోరో తమకు మంత్రి పదవి రాలేదనే యాంగిల్లో మాట్లాడారే తప్ప క్యాబినెట్లో విభేదాలనైతే ఎక్కడా ప్రదర్శించుకోలేదు. ఉండవా అంటే రాజకీయ వ్యవస్థలు ఉంటాయి, కానీ అది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఎంబరాస్మెంట్ తెచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించడం లేదు. యునిక్ అది కాంగ్రెస్ పార్టీలో స్వభావానికి భిన్నం. అది అయినా చేయగలుగుతుంది. అందువల్ల ఇది గమనించిన కేసీఆర్కి ఈ ప్రభుత్వాన్ని ఎలాగో పడగొట్టలేము. అదేదో మనకెందుకు ఆ చెడ్డ పేరు, అప్రతిష్ట, అది అనేస్తే సరిపోతుందిగా మేము పడగొట్టము అని. పడగొట్టే అవకాశం ఉంటే ఎందుకు కొనేవాళ్ళం? ఆ ప్రయత్నం చేయలేదా అంటే ప్రయత్నం చేశారో లేదో తెలియదు, కానీ మాట్లాడేది మాట్లాడారు కదా స్టార్టింగ్లో.